విషయమైన బాప్తిసం దేవుని స్తోత్రం కలుగుతుంది. అందుకనే యోహాను భక్తుడు కూడా ఏం చెప్పాడంటే రండి ఆ దినాల్లో యోహాను భక్తుడు బాప్తిసం ఇస్తుంటే అక్కడ జరిగిన విషయం ఏంటంటే చాలామంది బాప్తిసం పొందడానికి వచ్చారు. బాప్తిసం పొందడానికి వచ్చినప్పుడు జరిగిన విషయం ఏంటంటే అక్కడ మరి అందరికీ బాప్తిసం ఇవ్వలేదు ఆయన. కాబట్టి అక్కడున్న కొందరు శాస్త్రులు పరిశీలి అనేటి వారు కూడా వచ్చి బాప్తిసం తీసుకోవాలనుకున్నప్పుడు వాటి అన్నమాట ఏంటంటే సర్ప సంతానమా రాబోయే ఉగ్రతను తప్పించుకున్నాను మీకు బుద్ధి చెప్పిన వారు ఎవరు మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించండి అన్నాడు. అంటే బాప్తిసానికి ముందు మనకు అవసరమైంది మారు మనసు. దేవుని స్తోత్రం కలిగింది. మన మనసు మారాలి. ఒకప్పుడు ఏంటి అంటే రకరకాల స్వభావాలతో ఉన్నాం మనం ఒకప్పుడు. కాబట్టి ఇగో ఈ స్వభావం అంతా మార్చబడితే అప్పుడే ఈ బాప్తిసానికి అర్హత. అంతేగాని ఇదేంటంటే బాప్తిసం ఇప్పుడు ఇచ్చే బాప్తిసం ఏంటంటే మరి